ఉదయం మా ఊరిలో ఒకే శబ్దం వినిపించేది. చెయ్యిలో చిన్న బిందె, అందులో పేడ నీళ్లు, ఇంటి ముంగిట్లో చల్లుతున్న అమ్మాయిల అడుగుల శబ్దం. నాకెందుకు చేస్తారు? వాసన కోసం కాదు, అందం కోసం కాదు. అయితే ఎందుకు? ఒకరోజు మా ఇంటి ముందు కూర్చొని ఉన్న పెద్దమ్మని అడిగాను, అమ్మా, ఈ పేడ నీళ్ళు ఎందుకు చల్లుతారు? ఆమె నవ్వింది. నీకు ఇప్పుడే అర్థం కాదు బంగారం, కానీ ఒకరోజు తెలుస్తుంది అని చెప్పింది. ఆ మాట నన్ను ఇంకా ఎక్కువగా ఆలోచింపచేసింది. ఏళ్ళు తర్వాత బయాలజీ చదువుతున్నప్పుడు నిజం తెలిసింది. పేడలో ఉన్న ఫినాల్స్, లాక్టోబాసిల్లస్, అమోనియా ఇవన్నీ సహజమైన జీవాణు నాశకాలు. అంటే మనం ఇద్దరు శాస్త్రం తెలియక చేసిన పని కాదు, శాస్త్రం తెలిసి చేసిన పని. అది కేవలం శుభ్రత కాదు. ఇంటి ముందు చల్లిన పేడ నీళ్లు దుమ్ము పురుగులు దూరం చేస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి. మరియు ఇంటి ముంగిట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడ శుభ్రత ఉంది, శాంతి ఉంది అని చెప్పినట్టే. ఒకరోజు పెద్దమ్మ మళ్ళీ చెప్పింది, ఇంటి ముందు శుభ్రత అంటే మన హృదయం ముందు శుభ్రత లాంటిదే. ఎవరైనా లోపలికి వస్తే మంచి ఆలోచనలు మాత్రమే రావాలి. అప్పుడు అర్థమైంది, పేడి నీళ్లు కేవలం నేలను శుభ్రం చేయవు, మనసులను కూడా శుభ్రం చేస్తాయి. శాస్త్రం చెప్పకముందే మన పెద్దల జీవన శాస్త్రం నేర్పారు. అందుకే ముంగిట్లో చల్లిన పేడి నీళ్లు ఒక సంప్రదాయం కాదు, ఒక జ్ఞానం.